హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఫోర్త్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీక్ అయితే డ్యామ్ షూర్గా ఎవరైతే హౌస్ నుంచి వెళ్ళిపోతారో, చాలా తక్కువ ఓటింగ్తో అయితే హరీష్ గారు, తర్వాత రితు చౌదరి గారు, శ్రీజ గారు, వీళ్ళ ముగ్గురులో డ్యామ్ షూర్గా హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. 90% అయితే హరీష్ గారు వెళ్తారు, ఒకవేళ అదృష్టం బాగుంటే. దివ్య దివ్య వెళ్ళిపోవచ్చు. సో శ్రీజ, రీతు చౌదరి సేఫ్ జోన్లో ఉన్నారు, పెద్ద ఇంపార్టెంట్ లేదు. సో ప్రస్తుతానికి అయితే హౌస్ జరపడానికి 90% అంటే కాదు, 70% దివ్య, 30% హరీష్ గారు. ఒకవేళ అదృష్టం బాగాలేకుంటే హరీష్ గారు వెళ్ళిపోవచ్చు, లేదంటే దివ్య వెళ్ళిపోవచ్చు. వీళ్ళిద్దరి నుంచి హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉన్నాయి. సో డ్యామ్ షూర్గా తెలిసి ప్రకారం అయితే హరీష్ గారు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అన్ఫార్చునేట్లీ ఒకవేళ ఓటింగ్ పోల్ అట్లా చేంజ్ అయ్యింటే దివ్య. సో ఇద్దరు నుంచి హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి ఈ వీక్ అయితే సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే చాలా పర్ఫార్మెన్స్ హరీష్ గారు ఫస్ట్లో ఉన్న పర్ఫార్మెన్స్ తర్వాత లేదు. సో దివ్య కూడా రీసెంట్గా వచ్చింది కదా, అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతుంది. సో మేబీ అందుపరంగానే ఓటింగ్ సడన్ తగ్గిపోయింది హరీష్ గారికి. సో ఎవరో ఏదో అన్నారని దాని మీద దిగులు పెట్టుకుంటూ సపరేట్ కూర్చోవడం, సరిగా ఆడుకోవడం, సో వాదించకపోవడం ఇవన్నీ నెగిటివ్గా అయిపోయినాయి. సో మేబీ హరీష్ గారు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒక హరీష్ గారు సేఫ్ అయితే దివ్య, వీరిద్దరు నుంచి హౌస్లో వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం హరీష్ గారే, ఒక అదృష్టం బాగుంటుంది దివ్య. వీళ్ళిద్దరం మొత్తానికి హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో నా వీడియోస్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.